వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీట మునిగిన కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ ప్రాంతంలో ఇప్పటివరకు 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కరీమాబాద్లోని ఊర్సు గుట్ట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుండి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఏదైతే లోతట్టు ఆ ప్రాంతాల ప్రజలను కూడా సురక్షితంగా ఉండేందుకు కూడా వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్లోని కరీంబాద్ పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాలలో కూడా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి దాదాపుగా 100 మందికి పైగా కూడా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు మనతో ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎంతమంది ఇక్కడ ఉంటున్నారు, ఏ కాలనీ నుంచి వచ్చిళ్ళు వారితో మాట్లాడుతారు. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, మీది ఏ కాలనీ? మీది మా కాలనీ ఎన్ఎన్ నగర్. నా పేరు సుభాని. మేము ఇప్పుడు అక్కడ ఉండబట్టి 18 సంవత్సరాలే. మాకు ఉన్న 4-5 సంవత్సరాల ఉండగా మాకు కేసీఆర్ పట్టాలు ఇచ్చిండు, సిసిరోడు ఇట్లా పోపించిండు. కాలువ తీస్తానని కాలువ తీయలేదు. పేదలకు మంచిగానే రక్షణ చేసిండు ఆయన కూడా. మేము ఉన్నాం. ఇప్పుడు ఈయన వచ్చిన ప్రభుత్వం కూడా మంచిగానే మాకు రోడ్లు పోతా, అది పోతా, ఇది పోతానని అంత హామీ ఇచ్చింది. కానీ మాకు ప్రతి సంవత్సరం మాకు ఇదే వస్తాయి. ఈ బడి ఉన్నది కాబట్టి మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వచ్చి వారం 10 రోజులు ఉంటాను. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆదుకుంటుంది. కానీ ఎప్పటిదాకా మాకు ఇట్లా మా పిల్లలు మేమంటే ఉంటాం. మాకు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. మరి భవిష్యత్తు మాది ఎట్లా ఏం కదా, మాకు ఏమన్నా గవర్నమెంట్ అయినా ప్రభుత్వం అయినా మాకు సహకరించి మాకు ఆ కాలువ తీయాలి, మాకు మంచిగా చేయాలని కోరుకుంటాను. ముఖ్యంగా ఎన్ని కాలనీల ప్రజలు ఇక్కడ ఉంటున్నారు? కట్టుబట్టలతో మీరు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ? అన్నీ ఉన్నాయి. అన్నం గిట్ల ఇస్తాను, దుప్పట్లు గిట్ల ఇచ్చిండ్లు. ఉండుల్లి వానాకాలం వానాలు వచ్చే వరకు వరదలు తక్కువదాకా మీరు ఉండుల్లి అని చెప్తారు. కానీ మేము కట్టుబట్టలతోటి మాకు పోలీసులు ఇట్లా వాళ్ళంతా వచ్చి తీసుకొచ్చిండ్రు. ఈడ ఉన్నాం ఇప్పుడు 3 రోజుల బట్టి ఇక్కడ ఉండబట్టి మేము ఇంకా ఉండుండే అని అంటారు. వానాకాలం ఉన్నది కదా, మళ్ళీ వరద కాదు వస్తుంది, మీరు ఇక్కడనే ఉండుల్లో 4 రోజులు తగ్గినాక పోలే అని అంటాను. కానీ ప్రభుత్వం మాకు కాలువ తీసి మాకు కట్టితే మాకు ఏ ఇబ్బంది ఉండదు. మా ఏదో మేము చేసుకుంటాం. కానీ వాళ్ళు ఒకటి కాలం మాకు కట్టిస్తే మేము అలా సంతోషంగా ఉంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లమ్మా? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? ముఖ్యంగా ఎనీ నగరమే అయ్యా, మాది ఎనీ నగరమే. మేము వరదలు వానలకు నిలబడి వచ్చినాం, తడుచుకుంటూ పడుచుకుంటూ వచ్చినాం. బాంచాను మాది. మాకేం చేస్తారో చెయ్యండి, మేము ముసలోళ్ళం ఇక సచ్చేటోళ్ళం బతికినాం. ఇప్పుడు మీ నిత్యావసర సరుకులు, మీ వస్తువులంతా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? మేము కూలి పనే చేసుకుంటాం, అందరం కూలి పనే, చిన్నపిల్లలతోటి పాటు సహా బయటకు వచ్చినాం అన్నట్టు. మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? డిమాండ్ ఒక కాలువ ఒక్కటే మాకు కావాలి. నీళ్ళు రాకుండా సంవత్సరం మాకు ఇబ్బంది లేకుండా కాలువ ఒకటి బాగా చేస్తే చాలు. నీళ్ళు రాకుండా పేదలకు మొత్తంగా కూడా కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలి. ఇటు వర్షం పడ్డదంటే చాలు వర్షపు నీరంతా కూడా మా కాలనీ వైపు రావడంతో మా కాలనీ అంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు మున్సిపాలిటీ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఇటు డ్రైనేజీని మెరుగుపరచడంతో పాటు మాకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే కొంతమందికి కూడా ఇల్లు లేని వాళ్ళం కూడా ఉన్నాము. మనందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వ అధికారులు చర్య చూపాలంటూ కూడా చెప్తున్నారు. ఇటు వర్షాకాలం పోయేంత వరకు మాత్రమే ఇటు పునరావాస కేంద్రాలకు తీసుకొస్తున్నారు తప్ప తర్వాత మా కాలనీ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటి వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధికారులు దృష్టి సారించాలి. వరద కాలనీలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలంటూ కూడా ఇటు కాలనీవాసులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. బడి సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్ నుండి.